ఉగ్రవాదుల్ని తయారు చేస్తూ ఉగ్రవాదులకు మిస్సైల్ ఇస్తున్నాడు. ఉగ్రవాదులు దొంగచాటుగా వెపన్స్ కొనుక్కోవడం వేరు, ఒరిజినల్ వెపన్స్ కొంటున్నాడు ఉగ్రవాది. ఒరిజినల్ వెపన్స్ ఇస్తున్నాడు. రేపు పొద్దున అనుభవం ఇస్తే ఏంటి? ఇవాళ మిస్సైల్స్ వేశారు ఇజ్రాయెల్ మీద. ఎవడు ఆడి పేరేంటి, హౌతీలు, హిజ్బుల్లా వాళ్ళు మిస్సైల్స్ వాడారు. మిస్సైల్ అనేది ఎవరి దగ్గర ఉండాలా? సైన్యం దగ్గర ఉండాలి. సైన్యం దగ్గర ఉండాల్సినటువంటి మిస్సైలు తీవ్రవాది దగ్గరకు వచ్చిందంటే ఎవరిచ్చారు? ఇరాన్ ఇచ్చింది. మరి వాళ్ళ మిస్సైల్ ఇచ్చినోడు రేపు అనుభవం ఇవ్వడానికి ఏంటి నమ్మకం? వాడి చేతిలో అనుభవం ఉంటే ఇజ్రాయెల్కి ప్రమాదం, ఇజ్రాయెల్ లేపేస్తాడు. రేపు ఇజ్రాయెల్ లేపాక ఎవడైనా లేపచ్చు కదాడు. ఎవడి మీద పండితే ఆడి మీద లేపుతుంటాడు కదాడు. అణుబాంబుల్ని వదలటం ఉగ్రవాదుల చేతికి అనుభవం, ఇరాన్ చేతులు అనుభవం ఉంటాం కాదు. ఇరాన్ చేతులు అనుభవం ఉందంటే ఉగ్రవాది చేతులు అనుభవం ఉన్నట్టు. ఉగ్రవాది చేతులు అనుభవం ఉందంటే ప్రపంచానికి ప్రమాదం. కాబట్టి అమెరికాని మనం తిట్టుకుంటున్నాం, కానీ అమెరికా కనుక సరిగ్గా ఇవాళ ఆ ప్రపంచ పోలీస్ పాత్ర పోషించకపోతే ఇరాన్ అనేటటువంటి ఒక భూతం ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినట్టు ఇప్పుడు రేపు పొద్దున ఇంకో జలసంధిని దిగ్బంధిస్తానంటుంది. రేపు అణ్వాయుధం చేతిలో పెట్టుకుని ఏమైనా చేయొచ్చు కదా. కానీ మరి పెద్దన్న పాత్ర పోషించేది ఎవరు? ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు? పెద్దన్న కాదు, ఎవడో ఒకడు తేలాలి. అంటే రాక్షసుడు చావాలి. రాక్షసుడు ఇరాన్, ఇక్కడ రాక్షసుని చంపేది ఎవరు? అంతే. రాక్షసుని అమెరికా ఇజ్రాయెలే చేస్తాయి. రేపు సచ్చినట్టు మిగతా దేశాలు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే నీ దేశంలో జనాలు చంపుకుంటావు ఏంటి? కాబట్టి ఇరాన్ని నాశనం చేస్తే కానీ నీకు లైఫ్ లేదు అక్కడ. అవును, రైట్. చూద్దాం. యుద్ధం విషయంలో అయితే ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించట్లేదు.